ఓకే అమ్మా. సో మనము అర్లియర్ క్లాస్లో ఈ థర్మోడైనమిక్స్ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ చాప్టర్లో మనము కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి డిస్కస్ చేసాము. దెన్ హియర్ సో మన ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ ది ఎంట్రోపీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్. ఓకే. సో ఒక ఐడియల్ గ్యాస్లో ఎంట్రోపీ అనే దానికి ఈక్వేషన్స్ మనం డిరైవ్ చేయాలన్నమాట. ఓకే. సో అవి ఈ క్లాస్లో మనం చేస్తాం. ఓకే. ఒక్క నిమిషం, లెట్ మీ కమ్ టు దట్ పేజ్. So entropy of a perfect gas. So before that, let me share my screen. ఒక్క నిమిషం. Join. ఒక్క నిమిషం, ఇది ఇంకా ఓపెన్ కావట్లేదు. ఎస్, ఓకే. ఓకే. సో కెన్ యూ సీ ది స్క్రీన్ మోర్? సో స్క్రీన్ మీద ఎంట్రోపీ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ గ్యాస్ అనేది ఒకటి ఉంది. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? అలానే నా వాయిస్ వినిపిస్తుందా? ప్లీజ్ లెట్ మీ నో. వినిపిస్తుంది. అది స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుంది కదా? ఓకే, రైట్. సో మనం అర్లియర్ క్లాస్లో ఈ ఎంట్రోపీ అనే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసాము. దెన్ ఇప్పుడు వి ట్రై టు ఫైండ్ ది ఎంట్రోపీ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ గ్యాస్. సో ఎంట్రోపీ అని అంటే ఇట్ ఈస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్. So this is what the definition of entropy is. It is a physical quantity which remains constant during an adiabatic process. సో దీన్ని అర్థం చేసుకునే దానికి దాని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అనేది మనము రాసుకోన్నాం. సో ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఆ తర్వాత దాని యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ లైక్ సే ఎంట్రోపీకి డిసార్డర్కు మధ్య రిలేషన్ ఎలా ఉంది, అదేవిధంగా ఎంట్రోపీ అండ్ యూనివర్స్, ఎంట్రోపీ ఆఫ్ ది యూనివర్స్ అనేది ఏమవుతుంది, ఎంట్రోపీ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్ ఏమవుతుంది, అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ మనము డిస్కస్ చేసామన్నమాట. సో యూజువల్లీ ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఎంట్రోపీ ఇన్ ఎనీ ప్రాసెస్ అనేది ఎయిదర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఆర్ ఇట్ ఇంక్రీజెస్. ఓకే. సో మనము న్యాచురల్ ప్రాసెసెస్లో మనం ఏది తీసుకున్నా కూడా అన్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్ కాబట్టి ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ రివర్సిబుల్ ప్రాసెస్ అయితే, అంటే పర్టికులర్లీ రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్ అయితే ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో దీన్నే మనము క్లాసియస్ ఇన్ఈక్వాలిటీ అని పిలుస్తాం అన్నమాట. ఓకే. సో ఇవి మనము అర్లియర్ క్లాస్లో డిస్కస్ చేసాం. అదేవిధంగా వీ హ్యావ్ సీన్ ది టిఎస్ డయాగ్రామ్, టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని మనము డిస్కస్ చేసాం. హౌ వీ కెన్ కన్వర్ట్ ది ఇండికేటర్ డయాగ్రామ్ ఆఫ్ ఎ కార్నోట్ సైకిల్ ఇంటూ టిఎస్ డయాగ్రామ్ అనేది అర్లియర్ క్లాస్లో చూసాం. నౌ లెట్ us see ది ఎంట్రోపీ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ గ్యాస్. సో ఈ పర్ఫెక్ట్ గ్యాస్ యొక్క ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేసేదానికి లెట్ us కన్సిడర్ 1 గ్రామ్ మోల్. ఓకే, 1 గ్రామ్ మోల్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ ఆర్ ఐడియల్ గ్యాస్ అని చెప్తూ ఉంటాం.
సో ఇనీషియల్గా దాని యొక్క టెంపరేచర్ అనేది T అనుకుందాం, అండ్ లెట్ ఇట్స్ ప్రెషర్ బి P అండ్ వాల్యూమ్ బి V. ఇన్ కేస్ అది DQ అనే అమౌంట్ ఆఫ్ హీట్ను అబ్జార్బ్ చేసుకున్నది అనుకోండి, దెన్ ది ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ అనే దాన్ని మనం ఇక్కడ చూపిస్తాం. ఒక్క నిమిషం, ఐ విల్ షో యూ. ఓకే. One minute more, it is not writing. ఓకే, పెన్ ల్యాప్టాప్ మారిందేమో, సో అందువల్ల కొద్దిగా ఐఎమ్ గెటింగ్ ప్రాబ్లమ్ విత్ దిస్. రాసేదానికి రావట్లేదు మా దీంట్లో. జస్ట్ డాట్స్ పడుతున్నాయి కానీ ఓకే, నవ్ ఐఎమ్ గెటింగ్. ఓకే, గట్టిగా ప్రెస్ చేస్తే ఓకే. దట్ ది ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ వెన్ ది గ్యాస్ అబ్జార్బ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సే DQ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ T. ఆల్రెడీ మనము తీసుకున్న ఈ ఐడియల్ గ్యాస్ అనేది ఇనిషియలీ P అనే ప్రెషర్ వద్ద, T అనే టెంపరేచర్ వద్ద అండ్ వాల్యూమ్ V ఉంది అని అనుకున్నాం. సో ఈ టెంపరేచర్ వద్ద DQ అనే అమౌంట్ ఆఫ్ హీట్ని ఇన్ కేస్ అది అబ్జార్బ్ చేసుకుంటే, దెన్ ది ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ అనే దాన్ని మనం అలా రాసుకోవచ్చు అనమాట. ఓకే, DS is equal to DQ by T. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుండి dq is equal to du plus dw. The amount of heat energy that is given to a system is used in two ways. One is to increase its internal energy and another is to do the external work కదా. సో మామూలు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనం దీన్ని డిస్కస్ చేసామన్నమాట. When some amount of heat is given to a system, a part of it is used to increase its internal energy and the remaining is used to do the external work. If du were the increase in internal energy and dw is the amount of external work done, then dq is equal to du plus dw. dq అనే హీట్ ఇచ్చినప్పుడు అది టూ వేస్లో ఉపయోగపడుతుంది అనమాట. కొంత భాగము తన ఇంటర్నల్ ఎనర్జీని పెంచేదానికి, అంటే డియు అనేది ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇంకా మిగిలిన భాగము డిడబ్ల్యూ అనే వర్క్ చేసేదానికి అనమాట. కాబట్టి మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ డిక్యూ అనేది డియు అండ్ డిడబ్ల్యూగా విడిపోతుంది, డివైడ్ అవుతుంది. సో అందువల్ల ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో దీన్ని రాస్తామన్నమాట. డిక్యూ ఇస్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ అని. సో దీంట్లో డియు, ది ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనే దాన్ని ఇన్ కేస్ కాన్స్టెంట్ వాల్యూమ్ వద్ద ఇది జరుగుతూ ఉంటే, దెన్ వీ కెన్ రైట్ సివిడిటి. ఓకే, డిక్యూ ఇస్ ఐ మీన్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ గివన్ యాజ్ సివిడిటి అండ్ డిడబ్ల్యూ అనే దాన్ని మనం పిడివి అని రాసుకోవచ్చు అనమాట. బట్ ఈ డిక్యూ అనే దాని ప్లేస్లో పైన ఈక్వేషన్ ఉంది కదా ఇక్కడ. ఓకే, డిక్యూ ఇస్ ఈక్వల్ టు టీడీఎస్ కదా, దాన్ని రీఅరేంజ్ చేసుకున్నామంటే, సో ఆ విధంగా రీఅరేంజ్ చేస్తే వి గెట్ డిఎస్, టీడీఎస్ ఇస్ ఈక్వల్ టు, అంటే వీఆర్ సబ్స్టిట్యూటింగ్ టీడీఎస్ ఇన్ ప్లేస్ ఆఫ్ డిక్యూ. సో అండ్ బ్రింగింగ్ దట్ టీ టెంపరేచర్ టు ది అదర్ సైడ్, second is MPCS. So to the other side we have CV dt by T plus P dV by T. Okay. So it's just a mathematical rearrangement. No? And of course ఇక్కడ CV అనేది molar specific heat at constant volume. Okay. సో వెరీ సింపుల్. సో ఫార్ ఇంతవరకు మనం చేసిందంతా వెరీ సింపుల్, అండ్ రిమైనింగ్ అనేది ఇంకా సింపులర్గానే ఉంటుంది. యూ బీయింగ్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ యూ కెన్ ఈజీలీ డెరైవ్ దీస్ ఈక్వేషన్స్. ఓకే, కాబట్టి వాట్ వీ హ్యావ్ డన్, when dq is the amount of heat absorbed by the ideal gas at constant temperature T, we can write the change in entropy or increase in entropy of the
gas as ds is equal to dq by t. Okay. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో dq is equal to du plus dw. అక్కడ du అనే దాని ప్లేస్లో cv dt అని రాయొచ్చు, dw ప్లేస్లో pv pdv అని మనం రాసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు dq ప్లేస్లో మనం tds అనేది సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడున్న tని మనం రైట్ సైడ్కి తీసుకెళ్ళామంటే we get ఈక్వేషన్ 1 cv dt by t plus pdv by t. సో ఇప్పుడు మనకు మూడు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఈ ఎంట్రోపీలో చేంజ్ అనేది టెంపరేచర్ అండ్ వాల్యూమ్ టర్మ్స్లో మనం చెప్పొచ్చు, టెంపరేచర్ అండ్ ప్రెషర్ టర్మ్స్లో చెప్పొచ్చు, ప్రెషర్ అండ్ వాల్యూమ్ టర్మ్స్లో చెప్పొచ్చు. అంటే ఏ రెండింటినైనా మనం కాంబినేషన్గా తీసుకొని వీఆర్ ట్రయింగ్ టు రైట్ ది ఎక్స్ప్రెషన్స్ ఫర్ ది చేంజ్ ఇన్ ఎంట్రోపీ. సో లెట్ us see the change in entropy in terms of temperature and volume. ఓకే, టెంపరేచర్ అండ్ వాల్యూమ్ టర్మ్స్లో మనం రాయాలి. ఓకే, సో అలా రాయాలంటే మనం దీన్ని ఏం చేయాలి? సో పైన ఆల్రెడీ మనకు ఉండేది టెంపరేచర్ ఉంది, వాల్యూమ్ ఉంది కదా అని మనం అనుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసామంటే ప్రెషర్ అనేది ఒకటి ఉంది చూడండి. ఓకే, సో అక్కడ ప్రెషర్ ఉంది కదా, pdv by t. సో వీ హ్యావ్ టు ఎలిమినేట్ దట్ ప్రెషర్. ఓకే, ఇక్కడ ఉన్న pని మనం ఎలిమినేట్ చేయాలన్నమాట. దానికి మనం ఏం చేస్తాం? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుంటాం. pv is equal to nRT, స్మాల్ n ఇంటూ RT ఉండాలి. బట్ ఇక్కడ 1 mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ అని మనం చెప్పాం కాబట్టి n is equal to 1 అవుతుంది. సో అందువల్ల pv ఈక్వల్ టు RT అని రాసుకుంటాం. కానీ మనకు కావాల్సింది ఇక్కడ ప్రెషర్ను ఎలిమినేట్ చేయడం కాబట్టి p is equal to RT by v అని మనం రాసుకోవచ్చు అనమాట ఈ ఈక్వేషన్ 1లో. సో దాన్ని మనం ఇక్కడ రాసుకున్నామంటే we get ds is equal to cv dt by t plus p place లో వీఆర్ రైటింగ్ RT by v అండ్ రిమైనింగ్ dv by t అనేది యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం. సో దీన్నే మనము cv dt by t ప్లస్ RT, ఇక్కడ t అండ్ t అనే దాన్ని క్యాన్సిల్ చేసి వీ కెన్ రైట్ r dv by v. ఓకే, సో వెరీ సింపుల్ సింప్లిఫికేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఇన్ వాల్యూమ్ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేటివి ఉన్నాయి కదా. ఓకే, సో చేంజ్ ఇన్ వాల్యూమ్ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఉందన్నమాట. సో దానికి మనం ఏం చేస్తున్నామంటే ఇనీషియల్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అండ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఇనీషియల్ స్టేట్లో టెంపరేచర్ ఎంత, ఫైనల్ స్టేట్లో ఎంత, ఇనీషియల్ స్టేట్లో వాల్యూమ్ ఎంత, ఫైనల్ స్టేట్లో ఎంత. సో వాటినే మనము Ti, initial temperature Ti, final temperature Tf. Initial volume Vi, final volume Vf. Similarly, initial entropy Si and final entropy SF అని తీసుకొని మనం ఆ ఈక్వేషన్ను ఇంటిగ్రేట్ చేస్తామన్నమాట. ఓకే, సో పైన ఉన్న ఈ ఈక్వేషన్ను మనము ఇంటిగ్రేట్ చేసామంటే విత్ ది లిమిట్స్ ఇనీషియల్ అండ్ ఫైనల్ వాల్యూస్ వేసుకున్నాం. సో అలా వేసుకున్నప్పుడు ఇక్కడ cv అనేది ఫర్ ఎ గివెన్ గ్యాస్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్, సో దట్ కెన్ బి టేకెన్ అవుట్ ఆఫ్ ది ఇంటగ్రల్ హియర్. ఇంటగ్రల్ dt బై t అంటే log t అవుతుంది. అదేవిధంగా ఇంటగ్రల్ dv బై v అంటే log v అవుతుంది అనమాట. ఓకే, సో అక్కడ ఈ వాల్యూమ్ ఈ లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేటివి సబ్స్టిట్యూట్ చేస్తే యాక్చువల్లీ log cv log tf బై ti ప్లస్ r log vf బై vi అనేది వస్తుంది. బట్ యూజువల్లీ ఇలా ఇంటిగ్రేట్ చేసినప్పుడు టు బేస్ ఈ అనేది వస్తుంది అనమాట. ఓకే, టు బేస్ ఈ వస్తుంది. దాన్ని టు బేస్ 10 మార్చుకోవాలంటే మనం వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్లో మనం దీన్ని రాసుకున్నాం అనమాట. ఇదే ఈక్వేషన్, ఇలాంటి ఈక్వేషన్ను బేస్ ఈలో ఉన్నదాన్ని మనం బేస్ 10 మార్చుకున్నాం. సో అలా మార్చాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు మల్టిప్లై దట్ ఈక్వేషన్ బై 2.303. సో అలా మల్టిప్లై చేసినప్పుడు ఈ బేస్ ఈ అనేది బేస్ 10 మారిపోతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా వీ గెట్ ది ఎక్స్ప్రెషన్ అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. కాబట్టి చేంజ్ ఇన్ ఎంట్రోపీ దాన్ని డెల్టా ఎస్ అని రాయొచ్చు అనమాట. రిమెంబర్, ఎక్కడైనా మనం డిఎస్ అని రాస్తున్నామంటే దట్ ఈస్ వెరీ వెరీ స్మాల్ వాల్యూ. ఇన్ఫైనటిసిమల్లీ స్మాల్ చేంజ్ని మనం డిఎస్ అనే దాంతో డినోట్ చేస్తుంటాం. అలా కాకుండా కొంచెం కన్సిడరబుల్ చేంజ్ అనేది కొద్దిగా లార్జర్ వాల్యూస్లో చేంజ్ అనేది ఉంటే దాన్ని యూజువల్లీ డెల్టా అంటే ట్రయాంగిల్ లాగా పెట్టి ఎస్ అని రాస్తూ ఉంటాం అనమాట.
ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు ది చేంజ్ ఇన్ ఎంట్రోపీ దట్ ఈస్ గివెన్ బై 2.303 ఇంటూ సివి లాగ్. ఇంకా మనకు ఇక్కడ ఎల్ఓజి అని రాస్తూ ఉన్నప్పుడు బేస్ 10 అని రాయాల్సిన అవసరం లేదు. బట్ ఎనీహౌ మనకు ఆ క్లారిటీ అనేది వచ్చేదానికోసం అక్కడ బేస్ 10 అనేది కూడా రాసామన్నమాట. లేకుంటే జస్ట్ ఎల్ఎన్ అని రాశారనుకోండి న్యాచురల్ లాగర్థం అవుతుంది అనమాట. సో ఎల్ఎన్ రెఫర్స్ టు న్యాచురల్ లాగర్థం. న్యాచురల్ లాగర్థం అంటే బేస్ ఈ అని అర్థం అనమాట. ఓకే, సో అందువల్ల మనం దాన్ని ఇక్కడ రాసుకుంటాం. సో ఆ విధంగా 2.303 సివి లాగ్ టిఎఫ్ బై టిఐ ప్లస్ ఆర్ లాగ్ విఎఫ్ బై బిఐ. ఇన్ కేస్ మనము ఎఫ్ ఐ అని ఫైనల్ ఇనీషియల్ రాసుకునే బదులు మనం V1 V2 T1 T2 అని కూడా రాసుకోవచ్చు అనమాట. సో అది మనకు కొద్దిగా ఈజియర్ టు రీకలెక్ట్ ఆర్ ఈజియర్ టు రిమెంబర్ అనమాట. సో ఆ విధంగా మనము సివి లాగ్ V2 బై V1 ప్లస్ ఆర్ లాగ్ V2 బై V1 అని రాసుకోవచ్చు. సో దట్ గివ్స్ ది expression of change in entropy of a perfect gas in terms of temperature and volume. సో ఇప్పుడు మనము సేమ్ అదే ఈక్వేషన్ అన్ని సిమిలర్ ఏమో ఇవన్నీ టు ఎక్స్ప్రెస్ ది ఎంట్రోపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో టెంపరేచర్ అండ్ ప్రెషర్ టర్మ్స్లో మనము దీన్ని రాసుకోవాలి అని అంటే వీ హ్యావ్ టు ఎలిమినేట్ వి అనే దాన్ని ఈక్వేషన్ 1లో మనం ఎలిమినేట్ చేయాలి. సో ఈక్వేషన్ 1 అనేది ఏంటి, మనం ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ డివి అనేది ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్గా వాల్యూమ్ అనేది లేదు, డివి అనేది ఉందన్నమాట. సో అందువల్ల మనం ఆ ఈక్వేషన్ను మళ్ళీ డివి అని మార్చుకోవాలి. ఓకే, సో అందువల్ల మళ్ళీ ఐడియల్ గ్యాస్కు 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్కు పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. సో దాంట్లో డిఫరెన్షియేట్ చేసామంటే కీపింగ్ పి కాన్స్టెంట్. సో పి డివి ప్లస్ సారీ నాట్ పి కాన్స్టెంట్, డైరెక్ట్గా మనం చేస్తున్నాము, రెండు వేరియబుల్ అని అనుకొని చేస్తున్నాం. సో పి డివి ప్లస్ విడిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఆర్ అనేది ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ విచ్ ఈస్ అ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కదా. సో దీన్ని మనం రీఅరేంజ్ చేసుకున్నామంటే వి గెట్ డివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ డిటి. ఇక్కడ విడిపిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళామంటే మైనస్ విడిపి అవుతుంది. సో అందువల్ల న్యూమరేటర్లో ఆర్డిటి మైనస్ విడిపి డివైడెడ్ బై పి ఉంటుంది. కాబట్టి ఇక్కడ డివి అనే దాని ప్లేస్లో దీన్ని కంప్లీట్గా దీన్ని మనం రాసుకుంటాం అనమాట. ఓకే, సో ఆ విధంగా రాసుకొని ఈక్వేషన్ 1 అనే దాన్ని సింప్లిఫై చేస్తాం. సో వీ హ్యావ్ డివి డిటి బై టి ప్లస్ పి బై టి ఇక్కడ ఉండేదన్నమాట. ఓకే, సో ఆర్ డిటి మైనస్ వి డిపి డివైడెడ్ బై పి అని రాసుకుంటాం. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ కూడా పి అండ్ పి అనేటివి ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఓకే, కాబట్టి సివి డిటి బై టి ప్లస్ ఆర్ డిటి మైనస్ వి డిపి బై టి అనేది వస్తుంది అనమాట. సో దీన్ని మళ్ళీ సపరేట్ చేసుకుందామంటే మళ్ళీ చూడండి ఆర్ డిటి బై టి మైనస్ వి డిపి బై పి అనేది ఉందన్నమాట కదా. సో బట్ మనమేమో వాల్యూమ్ని మళ్ళీ ఎలిమినేట్ చేసుకోవాలి కదా. ఇంతకుముందు ఓన్లీ డివి అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం, ఇప్పుడు ఈవెన్ ఇక్కడ వచ్చిన ఈ వాల్యూమ్ అనే దాన్ని కూడా మనము ఎలిమినేట్ చేసుకోవాలన్నమాట. సో అందువల్ల వాల్యూమ్ ప్లేస్లో మళ్ళీ మనము ఇక్కడ వాల్యూమ్ అనే దాని ప్లేస్లో మళ్ళీ ఆర్టీ బై పి అనేది రాసుకుంటాం అనమాట. సో ఆ విధంగా రాసుకుంటే we get ds is equal to cp dt by t minus rt by p dp by t అనమాట. ఓకే, సో ఆ విధంగా మనము దీన్ని రీఅరేంజ్ చేసుకో టీ అండ్ టీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా మళ్ళీ ఇక్కడ. ఓకే, సో టీ అండ్ టీ అనేటివి క్యాన్సిల్ అయిపోతాయి. దేర్ బై వీ హ్యావ్ సిపి డిటి బై టీ మైనస్ ఆర్ డిపి బై పి. సో ఈ విధంగా ఇవి వచ్చిన తర్వాత ఇంతకు ముందు లాగానే మళ్ళీ ఇనీషియల్ అండ్ ఫైనల్ వాల్యూమ్స్, ఫైనల్ టెంపరేచర్స్, ఇనీషియల్ అండ్ ఫైనల్ ప్రెషర్స్ తీసుకొని దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. సో అలా ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇక్కడ మనకు వచ్చే అన్ని క్వాంటిటీస్ సిమిలర్గానే ఉంటాయేమో. డిటి బై టీ యొక్క ఇంటగ్రల్ అంటే లాగ్ టీ అవుతుంది, డిపి బై పి యొక్క ఇంటగ్రల్ అంటే లాగ్ పి. సో ఆ లిమిట్స్ అనేటివి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇది అర్థమైందమ్మా. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనమాట. ఓకే,
సో ఆ విధంగా మనము టెంపరేచర్ అండ్ వాల్యూమ్ మధ్య చేంజ్ ఇన్ ఎంట్రోపీకి ఈక్వేషన్ రాబట్టాం. దెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ మధ్య, ఇప్పుడు ప్రెషర్ అండ్ వాల్యూమ్ అనే దాని మధ్య రిలేషన్ రాబట్టాలి. ఓకే, ఎగ్జామినేషన్లో మనము ఈ మూడు రాయాల్సిన అవసరం లేదు. ఓకే, మూడు డిరైవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు కొద్దిగా ఈ డెరివేషన్ బాగా ప్రాక్టీస్ చేశారంటే ఫస్ట్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ మధ్య రిలేషన్ అనేది డిరైవ్ చేసిన తర్వాత, టెంపరేచర్ అండ్ వాల్యూమ్ టర్మ్స్లో మనము రిలేషన్ డిరైవ్ చేసిన తర్వాత, సిమిలర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వీ కెన్ రైట్ ది ఈక్వేషన్ అని ఆ పైది రాసేసుకోవచ్చు. Similarly, in terms of pressure and volume, we can write the equation అని ఈ ఫైనల్ ఈక్వేషన్ అనేది రాయొచ్చు. కాబట్టి మనం ఇన్ కేస్ ఈ ఈక్వేషన్ మనకు ఎస్ఏ క్వశ్చన్కి ఇచ్చినా కూడా ఫస్ట్ ఈక్వేషన్ 1 అనే దాన్ని డిరైవ్ చేసిన తర్వాత ఏదో ఒకటి డిరైవ్ చేసుకుంటాం. పర్టికులర్లీ టెంపరేచర్ ఫస్ట్ లో ఉన్నది టెంపరేచర్ అండ్ వాల్యూమ్ మధ్య రిలేషన్ డిరైవ్ చేస్తాం. అది డెరివేషన్ చేసిన తర్వాత సిమిలర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వీ గెట్ దిస్ ఈక్వేషన్ అనే రెండవ ఈక్వేషన్ రాస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ప్రెషర్ వీ గెట్ దిస్ ఈక్వేషన్ అని ఇప్పుడు చెప్పబోయేది రాస్తారనమాట. ఓకే, సో ఆ విధంగా మనం రాయాలి. సో ఇక్కడ మనము టెంపరేచర్ని ఎలిమినేట్ చేసుకున్నామంటే ఈక్వేషన్లో ప్రెషర్ అండ్ వాల్యూమ్ యొక్క టర్మ్స్లో ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ కూడా డిటీ బై టీ అని వచ్చింది కదా ఈక్వేషన్ 1లో. సో అందువల్ల మనము ఈ ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తాం. సో డిఫరెన్షియేట్ చేస్తే PdV ప్లస్ VdP ఈజ్ ఈక్వల్ టు RdT అవుతుంది. సో దాని నుండి dt అనే దాన్ని రాబడతాం అనమాట. ఓకే, సో ఆ ఈక్వేషన్ ఇప్పుడు మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేసి ఆ dt బై టీ అనే దాని dt అనే దాని ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ టీ అనేది ఉంది, మీరు గమనించారంటే ఇక్కడ టీ ఉంది, దాన్ని కూడా ఎలిమినేట్ చేసుకోవాలి, టీ ఉండకూడదు అసలు. సో అందువల్ల టీ ప్లేస్లో మళ్ళీ ఆ పై ఈక్వేషన్ నుండి పివి బై ఆర్ అని రాసుకోవచ్చు. సో అలా రాసామంటే మనకు ఆ ఈక్వేషన్ అనేది అలా సింప్లిఫై అవుతుంది అనమాట. సో సివి ఇంటూ పిడివి ప్లస్ విడిపి ఆర్ పివి బై ఆర్ ప్లస్ పిడివి బై పివి బై ఆర్. సో ఇక్కడ ఆర్ అండ్ ఆర్ అనేటివి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయాయంటే మనకు డినామినేటర్లో ఇక్కడ పివి అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ పి అండ్ పి అనేది క్యాన్సిల్ అయిందంటే మనకు ఏం మిగిలి ఉంటుంది, ఈ ఆర్ పైకి పోతుంది. సో ఆర్ డివి బై వి అనేది మిగిలి ఉంటుంది అనమాట. ఓకే, సో వీటిని మళ్ళీ మనం సపరేట్ చేసుకొని రాసుకున్నామంటే పిపి క్యాన్సిల్ అయ్యి డివి బై వి ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ వివి క్యాన్సిల్ అయ్యి పిడిపి అనేది మిగిలి ఉంటుంది ప్లస్ ఆర్డివి అనమాట. సో దాన్ని మనం సింప్లిఫై చేసుకున్నామంటే ఇంకా ఫర్దర్. సో ఇక్కడ డివి బై వి అనేది ఇక్కడ ఉంది, అదేవిధంగా డివి బై వి అనేది ఇక్కడ ఉంది. సో డివి బై వి కామన్ తీసుకున్నామంటే ఇక్కడ సివి బై ఆర్ అవుతుంది, డివి బై వి ప్లస్ సివి డిపి బై పి అవుతుంది. బట్ వీ నో దట్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్, లేక వీ కెన్ రైట్ సిపి సివి ప్లస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు సిపి. సో ఇలా రాసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా రాసుకొని మనం దీన్ని సింప్లిఫై చేస్తాం. సో ఇలా చేసిన తర్వాత అగైన్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇంటిగ్రేటింగ్ దట్ అనమాట. సో అలా ఇంటిగ్రేట్ చేసినప్పుడు మళ్ళీ మనకు ఈ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ మీ దగ్గర ఒక మెటీరియల్ అనేది ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ మనం దీంట్లో మనం చెప్పేటప్పుడు మనకు అంత ఈజీగా అర్థమైనట్టే అనిపిస్తుంది కానీ బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో మీరు ఒక పేపర్ మీద రాసి దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్రెడీ మీకు ఒకటి చెప్పినానమ్మా, యూ హ్యావ్ టు సబ్మిట్ అన్ అసైన్మెంట్ అని కార్నాట్స్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ, వర్కింగ్ ఎఫిషియన్సీ అనేది చెప్పినాను కదా. ఓకే, మీరు ఇంకా ఎవరు సబ్మిట్ చేయలేదు, టుడే ఈజ్ ట్యూస్డే, మండే లోపల చేయమని చెప్పాను. సో రేపటి లోపల చేయండి ఇన్ కేస్ చేయకుండా ఉంటే. ఓకే, సో ఇక్కడ మనకు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అనేటివి ఉన్నాయేమో. ది సేమ్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ అయితే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇనీషియల్ టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ రెండు సేమ్ అవుతాయి. సో అంటే లాగ్ 1 అయిపోతుంది. సో ఆ టర్మ్ అనేది 0 అయిపోతుంది. సో అదేవిధంగా ఐసోకోరిక్ ప్రాసెస్లో వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో అందువల్ల వాల్యూమ్కి సంబంధించిన లాగర్థం అనేది నల్లిఫై అవుతుంది.
సిమిలర్లీ ఐసోబారిక్ ప్రాసెస్లో అయితే టెంపరేచర్స్ అనేవి మారిపోతాయి. ఇవన్నీ మనకు ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అందుకోసమే ఇవన్నీ ఇచ్చిందనమాట. చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ప్రెషర్ కాన్స్టెంట్ అనమాట. సో ప్రెషర్ కాన్స్టెంట్ అని అంటే ఈ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ ఈక్వేషన్లో ఫైనల్ ప్రెషరు ఇనీషియల్ ప్రెషరు ఇనీషియల్ ప్రెషరు ఇవి రెండు సేమ్ అవుతాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో లాగ్ 1 అవుతుంది. లాగ్ 1 టు బేస్ 10 అంటే జీరో కదా, కాబట్టి ఈ టర్మ్ అంతా జీరో అయిపోతుంది. అది జీరో కాబట్టి మిగిలి మనకు ఓన్లీ ఇది మాత్రమే ఉంటుంది. సో ఆ విధంగా మనం ప్రతి ఈక్వేషన్లో ద రిక్వైర్డ్ కండిషన్ అనే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటివి వస్తాయి. సో దట్ ఈస్ అబౌట్ the change in entropy in uh, case of an ideal gas or a perfect gas. Okay, so that is about it. మళ్ళీ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా యూ హ్యావ్ టు నోట్ డౌన్ దట్ కార్నాట్స్ ఇంజిన్ వర్కింగ్ అండ్ ఎఫిషియన్సీకి ఈక్వేషన్ నాకు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలేమో రేపటి లోపల. ఈరోజు ఇన్ కేసు రాయని వాళ్ళందరూ రాసి స్కాన్ చేసి నాకు ఈ వాట్సాప్లో పెట్టండి. Okay, right, ma'am. So time అయింది. I will put a stop. Okay.